Hi students, welcome to our channel. Today we will discuss రేఖా గణితం జామెట్రీలోని ఇంకొన్ని పదాలను ఈ రోజు మనం నేర్చుకుందాం. ఇవి నేర్చుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. సపోర్ట్ చేయండి నాకు. నెక్స్ట్ సపోర్ట్ మీ అండ్ స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గో టు ది వర్డ్స్. ఓకే, ఏ రే అంటే కిరణం. ఏ రే ఈజ్ ఏ పోర్షన్ ఆఫ్ లైన్ స్టార్టింగ్ ఎట్ ఏ పాయింట్ అండ్ గోయింగ్ ఇన్ వన్ డైరెక్షన్ ఎండ్లెస్లీ. చూడండి, అంటే ఏంటి, నిర్దిష్టమైనటువంటి ఒక బిందువు నుండి మొదలుకొని ఒక దిశగా అనంతంగా పొడిగించబడినటువంటి రేఖలో ఒక భాగాన్ని మనము కిరణం అంటాం. ఇదేంటిది? ఇది రేఖ. ఈ రేఖలో ఒక భాగాన్ని అంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ భాగాన్ని మనము కిరణం అంటాం. అదే విధంగా లైన్ సెగ్మెంట్ ఆల్సో లైన్ లో పార్టే కదా. Line segment is a part of line. That's the same like that. Ray is also part of a line. So అదే విధంగా కిరణం కూడా ఒక సరళ రేఖలో భాగమే అన్నమాట. నెక్స్ట్ దీన్ని మనం AB కిరణం అని రాస్తాం, కానీ దీన్ని BA కిరణం అని మాత్రం రాయకూడదమ్మా. ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ ఎండింగ్ పాయింట్, నాట్ టూ ఎండింగ్ పాయింట్స్. దిస్ ఇస్ ద రాంగ్. అంటే ఇక్కడ B అనేది ఎండింగ్ పాయింట్ లెక్క వస్తుంది కాదు కదా. It has only one ending point and you have to write like this. AB కిరణం అని మాత్రమే రాయాలి. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సూర్యకిరణాలు, కాంతి కిరణాలు. నెక్స్ట్ కరు. ఎనీ డ్రాయింగ్ డన్ వితౌట్ లిఫ్టింగ్ ద పెన్సిల్ మే బి కాల్డ్ ఏ కరు. ఇన్ దిస్ సెన్స్ ఏ లైన్ ఈస్ ఆల్సో ఏ కరు. వాట్ ఈస్ ద కరుమా? ఏదైతే మనం పెన్సిల్ కొనతో ఈ విధంగా లిఫ్ట్ చేయకుండా ఎన్ని పటాలను మనం గీయగలమో ఇవన్నీ మనకి కరువు. దీని లెక్క ప్రకారం చూసామంటే లైన్ ఆల్సో వన్ కరువు. నెక్స్ట్ చూస్తే కరువుస్ ఆర్ టూ టైప్స్. వాట్ ఆర్ దే? ఓపెన్ కరువు అండ్ క్లోజ్ కరువు. వాట్ ఈస్ దట్? So this is also these both also open curves. చూడండి, ఈ విధంగా ఉన్నవి కూడా this is the open curve. This is type of closed curve. This is also closed curve. So next చూద్దాం. Simple curve. A simple curve is one that does not cross itself. ఒక కరువు ఈ విధంగా కట్ అవ్వకూడదమ్మా. ఈ విధంగా ఎక్కడైనా మనకి కట్ అయిందంటే that is not a simple curve. Next చూద్దాం. A polygon. A polygon is a simple closed curve made up of only line segments ma. That is called polygon. అంటే ఏంటి చూడండి, సింపుల్ అంటే ఏం చెప్పాను? సింపుల్ కర్వ్ అంటే ఎక్కడ కట్ అవ్వకూడదు అని చెప్పాను కదా. సో ఈ విధంగా ఎక్కడ కట్ అవ్వకూడదు. సో ఆ విధంగా కట్ కాకుండా ఓన్లీ లైన్ సెగ్మెంట్సే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ట్రయాంగిల్ ఈజ్ ఏ పాలిగాన్. So quadrilateral and square also polygon, and this is the rectangle also polygon. Here anywhere not cut and only line segments. This is the line segments. చూడండి, ఈ విధంగా లైన్ సెగ్మెంట్స్ మాత్రమే ఉండాలి, ఎక్కడ కట్ అవ్వకూడదు అనమాట. అలా విధంగా ఉన్నదే మనకి పాలిగాన్. ఓకేమా? నెక్స్ట్ చూద్దాం. రేఖాఖండాల చేత ఏర్పడినటువంటి సరళ సంవృత పటాన్ని బహుభుజులు అంటారు. An angle is a made up of only two rays starting from a common starting initial point. చూడండి, యాంగిల్ అంటే ఏంటి? An angle is made up of two rays starting from a common starting or మాది initial point. అంటే ఈ విధంగా టూ రేస్ యొక్క కామన్ వర్టెక్స్ ని, కామన్ పాయింట్ ని ఏమంటారు? కోణం అంటారు, యాంగిల్. సో ఈ విధంగా ఉండేటటువంటి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ ని రెండు కిరణాల కామన్ పాయింట్ నే మనం యాంగిల్ అంటాం. సో దీన్ని డిగ్రీల్లో కొలుస్తారు. డిగ్రీలు అంటే ఇప్పుడు ఈ విధంగా 10 degrees, 30 degrees ఈ విధంగా చిన్నవిగా రాయాలమ్మా. డిగ్రీస్ ని చాలా పెద్ద పెద్దవి రాయకూడదు. డోంట్ రైట్ స్మాల్. సో దిస్ ఇస్ వీటిని దేంట్లో కొలుస్తారు? డిగ్రీల్లో. నెక్స్ట్ చూద్దాం. మించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెలుగు మీడియం వాళ్ళకి నోట్స్ రాస్తున్నాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను.